వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్ బై ఎలక్షన్స్లో 3 పార్టీలు అభ్యర్థులు అయితే ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, మన బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి వైఫ్ సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ముగ్గురు అయితే అభ్యర్థులు ఖరారయ్యారు. మరి పబ్లిక్ ఏమంటారు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అసలు పార్టీల గురించి ఏం మాట్లాడుతారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరేం పేరమ్మా? సరోజ. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి, మాగంటి గోపినాథ్ చనిపోవడం వల్ల మీకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ సునీత గారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉండాలి. మాకు చాలా తోడుగా ఉంటాడని నమ్మకంగా ఉన్నది. మాకు ఒక్క వైర్లు పోవాలి, మాకు ఇవన్నీ అంత చిల్లర మనసులు పోవాలి. మళ్ళీ ఏ రస్సన అయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఆడపిల్లలు ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎవరు ఏం కష్టం వచ్చినా పట్టించుకుంటలేరు. నాకు నవీన్ యాదవ్ గెలిచేది ఉంటే మాత్రం మాకు అన్నగా తోడుగా ఉంటుందని నమ్మకపడుతున్నాం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ గారు గెలిచారు, అతను అభివృద్ధి ఏం చేయలేదంటారా? మాకేం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. మాకు నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అనుకుంటా అయితే అని మేము నమ్మకపడుతున్నాం. నమ్మకపడి ఆయనకే మేము బలం ఇస్తున్నాం. ఈరోజు మనం రైమత్ నగర్ డివిజన్లో ఉన్నాం. జూబ్లీస్ బై ఎలక్షన్స్ గురించి పబ్లిక్ ఏమంటారో 6 మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, నీ పేరేం పేరు? నమస్తే, నా పేరు సి కేశవులు అండి. వినాయక్ నగర్ మాజీ అధ్యక్షుడిని. నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే 3 సార్లు కంటిన్యూ గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రైమత్ నగర్ డివిజన్లో కొన్ని ఇష్యూలు ఉండే, ప్రాబ్లమ్స్ ఉండే. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పార్టీ 3 పార్టీల నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు, అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ గారి వైపు సునీత గారికి ఇచ్చారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు 3 పార్టీలు దగ్గపోరుగా ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ప్రజలు ఓటేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడు 3 పార్టీల్లో ఆల్రెడీ మీరు అన్నట్టు బీజేపీ పార్టీ మటుకు ఇక్కడ లేదు. ఇక బీఆర్ఎస్ అంటారా, ఆయన 3 సార్లు గెలిచిండు మాగంటి గోపినాథ్. మా ఏరియాలో రైమత్ నగర్ డివిజన్లో కానీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేవు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కనుక మాకు ఈ నవీన్ యాదవ్ గారు అనేటైనా అందుబాటులో ఉంటాడు, లోకల్ వ్యక్తి అయినా, ఆయనకే ఓటేసి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇక్కడ కొన్ని వర్కులు కూడా స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ నుండి. ఏది సీసీ రోడ్లు కానివ్వండి, సివరేజ్ లైన్ కానివ్వండి, కమిటాల్స్ కానివ్వండి, బెంచ్ కేబుల్ కానివ్వండి వచ్చినాయి. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది మా ఏరియాలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా, ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నాయో ఏది అమలు చేయాలని చెప్పి కొంచెం ప్రజలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? 6 గ్యారెంటీలు అనేది ఆల్రెడీ అమలైనవి. 3 గ్యారెంటీలు ఆల్రెడీ ఇష్యూ అయిపోయినాయి కూడా, ఇచ్చేస్తున్నాం కూడా. ఏది 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం, ఇచ్చేస్తారు కూడా గవర్నమెంట్. మళ్ళీ ఏంది బస్సు ఫ్రీ అయింది. ఇంకా ఏంది మనకు రేషన్ కార్డు కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఇయ్యంది ఏముంది, గవర్నమెంట్ లాస్లో ఉంది కనుక ఒక్కొక్క అది 2 మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ పోతురు గవర్నమెంట్. ఇక సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఏ లేకుండే, ఇంతకుముందు సన్న బియ్యం కూడా ఇస్తారు, మంచి ఉద్యోగాలు కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు పేపర్ లీకేజీ, ఆ లీకేజీ అని పెద్ద లొల్లి నడుస్తుండే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తారు, అందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తారు. యువకులు మంచి పోరగాన్లు రోడ్ల మీద తిరిగి గంజాయి తాగి, సిగరెట్లు తాగి, మందు తాగుతూ తిరుగుతారు ఇంతకుముందు. ఇప్పుడు ఎవరిదంతా వాళ్ళు కొల్లుళ్ళు వచ్చినాయి కనుక కొల్లులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. వ్యతిరేక ఎట్లకి వెళ్ళి ఉంటుంది చెప్పండి. ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి హైడ్రా అంటారు, హైడ్రా గురించి ఇష్యూ అంటారు. హైడ్రా గురించి ఉన్నోళ్ళు మొత్తం కబ్జాలు చేసారు, ల్యాండ్లు 10 ఎకరాలు ఆడ 10 ఎకరాలు ఈడ, చెరువులు కుంటలు అన్నీ కబ్జా చేశారు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్. ఆ హైడ్రా మంచి పని చేస్తుంది కదా సార్. ఇప్పుడు ఏ విధంగా మంచి పని చేస్తుంది? ఇప్పుడు హైడ్రా పేదల ఇళ్ళు కూలగొడుతుంది కదా, పెద్దవాళ్ళ ఇల్లు ఎవరికి కూలగొట్టలేక ఇప్పటివరకు. మరే పెద్దవాళ్ళ ఇల్లు కూడా చేసారు, పేదల ఇల్లు కూడా చేసారు. పేదలు ఆడ ఏదో వాళ్ళు ఉండి లేని పరిస్థితుల్లో తీసుకోరు గవర్నమెంట్ ల్యాండ్ తెలియక. ఇప్పుడు ఆ ల్యాండు కొబ్బరిజోన్లో ఉన్నదా వేడున్నదా అని సర్వే చేస్తారు, తీసేస్తారు. అది చేసేది కరెక్టే కదా. మీరు ఎట్లా కొన్నారు? నేను కూడా బీదోనే, నేను కూడా ఉన్నోనేం కాదు, నాకు ఒకటే ఇల్లు ఉంది. కానీ మనం తీసుకునేటప్పుడు ఇదేంటి ఏం కథ అని చూసి తీసుకోవాలి. అది వాళ్ళ పొరపాటు. అది
మనది పొరపాటు కాదు కదా. అక్కడ ఉన్న లోకల్ లీడర్ కబ్జా చేసారు, వాళ్ళు సంపాదించుకున్నారు, బయటపడ్డారు. ఇప్పుడు ఈయన కూలగొడుతుండే, అది కూలగొట్టి ఈయన బదనాం అవుతుంది. అదే ఇక లోకల్లో ఉంటాడు నవీన్ యాదవ్ అని అంటే ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సీట్ ఇచ్చారు కనుక మేము అందరం కలిసి కష్టపడి గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం, ఆయన్నే గెలుస్తాం. మనం కార్మిక నగర్లో ఉన్నాం. అమ్మ ఇక్కడ బై ఎలక్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత గారు, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి నిలబడ్డారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? అసలు మీ పేరేంటి? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నీ ఫోటోలు ఏంది ఉండదో, నా ఫోటోలు ఏంది ఉండదో, మనిషిగా అనిపిస్తుంది, మనుషులు కనిపిది. ఎవడు ఎక్కడ గుద్దేది తెలియదు నాయన. ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు వస్తే బాగుంటది అంటే అందరు వస్తే బాగానే చేస్తుంటే. అందరు కాదు, ఆయన వచ్చినా బాగానే ఉంటది. ఎవరు వచ్చినా ఆయన జోలి నింపుకుంటాడు, ఈయన వచ్చినా ఈయన జోలి నింపుకుంటాడు. మననైతే ఉన్నలో ఉన్నట్లే పెడతాడు. ఈయన వచ్చిన ఏం లేదు సింగారం, ఆయన వచ్చిన ఏం సింగారంలే. ఆయన 2 లక్షలు మాపు చేస్తానే మా పేటోళ్ళు అయినాయి, కానోళ్ళు కాలేదు. గట్లే ఉంటది, ఎవరు వచ్చినా గట్లే. ఇక మన రోడ్డు బాగా చేస్తాడు. ఎవరు వస్తే బాగా చేస్తారు అనిపిస్తుంది నీకు? ఎవరు వస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు పైన, కాంగ్రెస్ వేస్తేనే పని నడుస్తుంది. నీ కిందోటి మీ నోటి ఉంటే నడవాలి. నేనైతే ఇట్లా అంటా, మరి నీ ఎట్లా అనుకున్నావో? నువ్వు చెప్పేది నేను ఎట్లా అనుకుంటా? మరి నీ పొట్టలు ఏంది ఉండదు, నా పొట్టలు అయితే పైన ఒకరు కింద ఒకరు ఉంటే నడవాలి. పొట్టలు అయితే కాంగ్రెస్ రావాలని ఉంది. మళ్ళీ ఇప్పుడు పైన ఉన్న మనిషి కింద ఉన్న మనిషికి సపోర్ట్ ఉంటది. మరి కింద అతని మీ నీతని ఉంటే నడవాలి అంతే. మరి కరోనా సులను నాకు తెలిసింది అది. కాక మీ పేరేం పేరే? మోహన్ అన్న. ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువైతే నవీన్ యాదవ్ అంటున్నారు. అంటే కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇద్దాం అన్నట్టు జనాలు కూడా చూస్తున్నారు, అట్లా యూత్ అంతా. అదే గతంలో ఎవరైతే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఉన్నారో అభివృద్ధి లాంటిది ఏం చేయలేదా? చేశారన్న, చేయలేదంటే ఆయన కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఛాన్స్ ఇద్దామని చూస్తున్నారు. గెలిచే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు అన్న, ఉన్నది అవకాశం అయితే ఉంది. మరి నా పేరు బాయమ్మ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి అలా భార్య సునీత గారు, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి అని నిలబడుతున్నారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ వస్తే మంచిది అంటారు? కాంగ్రెస్ ఉన్నది. యా పార్టీ వస్తుందో ఇప్పుడు, యా పార్టీ వస్తుందో అని చెప్పనికి వస్తుంది. లోకము ఎక్కడ మరితే అక్కడనే. ఇప్పుడు ఏదొస్తే బెస్ట్ ఇక్కడ మీకు? మాకా యాది వస్తే బెస్ట్ అని చెప్పుదు. అతను వచ్చి మాపి చేసిండు, ఇతను వచ్చి మాపి చేసిండు. పింఛన్ 4 ఏళ్ళు ఇస్తాం, మీకు రోడ్లు మంచిగా చేస్తాం, ఇండ్లు మంచిగా చేస్తాం అని. అదిలే అక్కడ మాకు ఇచ్చేటి కేసీఆర్ చేసినప్పుడు 2000 ఎవరు చేయకొచ్చిండ్రు. మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఇస్తాం. నువ్వు ఇప్పుడు ఏస్తే తెలిసేది, మంచిగా చేసేది ఎవరు చేస్తారని తెలిసేది. మరి వెయ్యాలి. ఇక్కడ ఎట్లుంది? కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉంది? ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ. కాంగ్రెస్ ఉంది ఇక్కడ. రాత్రి అయితే వచ్చి మీటింగ్ చెప్పిపోయిండు. ఇక ఎక్కడ ఎవరు ఇయ్యలేదు, మాకెవ్వరు ఇయ్యలేదు నాయన. ఏ కానీ ఈ డబ్బులు వదలం మేము. ఆనాడు నుంచి మేము డబ్బులు తీసుకోలేదు. ఎప్పుడు ఓటు తీసుకోలేదు మేము. నెత్తిలేనికెళ్ళి నడిచినాయి కానీ ఓటుకు పైసలు తీసుకోలేదు. మేమేమన్నా తాగనికి తీసుకోలేదు. మేమేం చేయలే, ఈ మానంకు ఓటు వేసినాం. ఇప్పుడైనా అట్లనే ఇస్తాం మేము. ఏ పాటికి వేయమంటావు? నువ్వేంటి చెప్పవు? నేను ఈ పని చేస్తా నిలవాడు. నేను ఇది మంచిగా చేస్తా, మీకు 4 ఏళ్ళ పింఛన్ ఇస్తాం, మీరు వెయ్యాలి మాకు ఓటు అంటే వేస్తాం, మీకే వేస్తాం. ఏంటికెయ్యం? నేను నిలబడలే ఇక్కడ. ఎక్కడ నిలబడ్డావు? నిలబడ్డ వాళ్ళకి ఎవరికి వేస్తావు? కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా, బీజేపీకా? ఇక ఎక్కడ వేయాలో మా పొద్దు ఎక్కడ వస్తుందో బుద్ధి. నీకు ఎక్కడ గుద్దాలనిపిస్తే అక్కడ గుర్తావు అంతే. అంతే. ఆ పొద్దు వస్తారు మళ్ళా, మేము ఇది చేస్తాం అది చేస్తాము, మీకు ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తామని అప్పుడు చెప్పలేదా? ఇప్పుడు అట్లని చెప్తారు. మాకెవ్వరు చేస్తే వాళ్ళకి వేసేది. డబ్బులు మాత్రం తీసుకోకు. మేము డబ్బులు వెళ్ళాం నాయన, మేము డబ్బులు తీసుకున్నాం చూడు. ఎవరి తొల్లం నీ తొల్లం ఇంకా 10 మంది వస్తే మేము డబ్బులు తీసుకోలేదు. ఈడికి వెళ్ళి మా ఊరికి పోయినాం కానీ మేము కిరాయి తీసుకోలేదు. ఓటేసి వచ్చినాం.
ఇప్పుడువి ఓటేస్తాం మేము. ఏ ఊరి మీద అసలు? మాది ఇక్కడ జీరవా సైడ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ సొంత ఇల్లా కిరాయా? ఇది సొంత ఇల్లు మాది. బాగా సంపాదించినాం మరి సొంత ఇల్లు. బాగా సంపాదించినాం మరి. ఏం చేస్తావు? ఏం పని చేసేదాన్ని నువ్వు ఇక్కడ? నేనేం చెయ్య, కూర్చొని తింటున్నా. వచ్చిందా? మా అల్లుడు మా కొడుకు పని చేస్తున్నారు, లారీలు నడిపిస్తారు, ఓకే. కొనుక్కున్నారు, కట్టిండ్రు. ఇప్పుడు కాళ్ళు లేవనీకి వచ్చినాయి. మాకు 4 ఏళ్ళ పింఛన్ ఏంటి, మీకే చేస్తాం ఓటు. మీరే మా కొడుకులు అంటాం, మీకే చేస్తాం మేము.